అమ్మా జయంతి. అత్తయ్య గారు, ఏంటమ్మా సూర్య శామ్ ఇంకా రాలేదేంటి? అంటే ఇందాకే చంద్ర చెప్పొచ్చాడు. ఏం చంద్ర ఎక్కడా? అదిగో వచ్చేస్తున్నా నానమ్మా. పంతులు గారు, మా మనవడు సూర్యకి ఈ అమ్మాయి అంటే శామ్నిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాం. దానికి నిశ్చితార్థ ముహూర్తం చూస్తారా? అలాగేనమ్మా. అక్క, జంట చూడముచ్చటగా ఉన్నారు కదూ. ఏం చెప్పవేంటక్క? ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు. నారాయణ అంటే ఏదో అన్నట్టు మధ్యలో నాకెందుకొచ్చింది? బాగానే ఉన్నారులే. అబ్బా, నీ నోట ఈ మాట వచ్చింది, అది చాలక్క. జన్మ ధన్యమైందా? అమ్మా, చెప్పండి పంతులు గారు. సమీపంలో నిశ్చితార్థానికి మంచి ముహూర్తాలు లేవమ్మా. కాకపోతే ఇప్పుడు అయ్యే పని కాదు కానీ రేపు మాత్రం దివ్యమైన ముహూర్తం ఉంది. అలాగా? అవునమ్మా, రేపు సాక్షాత్తు ఆ సీతారాముల నిశ్చితార్థం జరిగిన రోజు. కానీ మరీ రేపే అంటే కష్టం కదా పంతులు గారు. ఇందులో కష్టమే ఉంది అత్తయ్య గారు. డబ్బు పోస్తే అన్ని పనులు చకచకా అయిపోతాయి కదా. నిజమే, కానీ బంధువుల్ని మిత్రుల్ని పిలవడానికి సమయం కావాలి కదా. దాందే ఉంది నానమ్మ, అందరికీ ఫోన్స్ చేసి చెప్పేద్దాం. లేదంటే వాట్సాప్ లో మెసేజ్ పెడదామా మామగారు? అయ్యో, ఇదంతా ఎందుకు? ఫేస్బుక్ లో పెట్టేస్తే చాలు కదా. కరెక్ట్, సరేనర్రా. ఇక్కడ వాళ్ళందరికీ చెప్తాం, బానే ఉంది. వీళ్ళంతా ఎలాగూ వస్తారు. కానీ శామ్ వాళ్ళ అమ్మా నాన్న రావాలి కదా. ఇంత కొద్ది సమయంలో అమెరికా నుంచి ఎలా రాగలరు? నిజమే అత్త. అమ్మా, నేను వాళ్ళతో మాట్లాడాను. మా గురించి ఎదురు చూడొద్దు, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, మేము పెళ్లికి అటెండ్ అవుతాం అన్నారు. డాడీ రావచ్చు, బట్ మమ్మీ ఎలా వస్తుంది? కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా. మనం ఏం చేసినా వాళ్ళు ఏం అనుకోరు. వాళ్ళకి కావాల్సిందల్లా శామ్ సంతోషంగా ఉండడం. ఏమండి, ఏమో అనుకున్నాను, కనబడరు గాని అన్ని పనులు బాగానే చక్కబెడతారు. అది ఇంత తొందరగా రేపట్లోగా కళ్యాణ మండపం అది. వజ్రపాటి కుటుంబం వారి నిశ్చితార్థం అంటే ఏ కళ్యాణ మండపం వారు కాదంటారమ్మా. ఏమండి, మీరు బావగారు వెళ్ళి మంచి కళ్యాణ మండపం బుక్ చేయండి. త్వరగా వెళ్ళండి. అమ్మమ్మ, నాదొక స్మాల్ రిక్వెస్ట్. చెప్పమ్మా. ఈ ఎంగేజ్మెంట్
చెప్పమ్మా. ఇంట్లో ఐ మీన్ వజ్రపాటి కాంపౌండ్లోనే జరిగితే బాగుంటుందని నా ఒపీనియన్. అంతే అమ్మమ్మ, అదే నా కోరిక. అవునవును, ఈ ఆలోచన బాగుంది. ఇంట్లో అయితే పెద్ద ఖర్చు లేకుండా అయిపోతుంది. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడి నిశ్చితార్థం కాని పెళ్లి కాని మన స్థాయికి తగ్గట్టు జరగాలి కదా. ఇదేంటి వజ్రపాటి అంతటి గొప్ప వాళ్ళ నిశ్చితార్థం ఇలా ఇంట్లో చేయడమేంటి అని అందరూ చులకనగా అనుకోరు? సూర్య, నీ అభిప్రాయం ఏంటి? నీ ఇష్టం నాయనమ్మా. అలా కాదు బాబు, ఈ విషయంలో నీ అభిప్రాయం, నీ నిర్ణయం చాలా ముఖ్యం. చెప్పు, ఏం చేద్దాం? నిస్సంకోచంగా చెప్పు బాబు. శామ్ చెప్పినట్టు చేద్దాం నాయనమ్మా. శాముదినా, అప్పుడే సూర్య నీ మాట వినేలా చేసుకున్నావు. నువ్వు సామాన్యురాలు కదమ్మా. నో, అదేమీ కాదు. తన ఒపీనియన్ తను చెప్పాడు. ఇంట్లోనే నిశ్చితార్థం జరిగితే బాగుంటుందన్న తన అభిప్రాయంలో అర్థం ఉందనిపించింది. అందుకే సమర్థించాను నాయనమ్మా. ఏమిటో అర్థం? అది తను చెప్తేనే బాగుంటుంది. పర్లేదు చెప్పమ్మా. పుట్టింట్లో ఈ ఫంక్షన్ జరిగితే మా మామ్ చాలా సంతోషిస్తుంది. పుట్టిల్లా? సూర్యకిది పుట్టినిల్లే కదా. అదే తను అంటుంది. చూసారా చూసారా, శామ్కి నా కొడుకంటే ఎంత ప్రేమో. సరే పంతులు గారు, రేపటి ముహూర్తాన్ని ఖాయించేయండి. అలాగేనమ్మా. అలాగే పెళ్లి ముహూర్తాన్ని కూడా తొందరగా చూడండి మీరు. అలాగే చూస్తానమ్మా. నాగు, రాము, అమ్మా, ఈ క్షణం నుంచి మీరు ఆ పనుల్లో ఉండండి. హడావిడిగా చేసినా సరే ఏ రకమైన లోటుపాట్లు రాకూడదు. అలాగేనమ్మా. జయంతి, ఇట్రామ్మా. పంతులు గారికి తాంబూలం ఇవ్వు. అలాగే అత్తయ్య. ఇవ్వమ్మా. ఏమండి రండి. రండి పంతులు గారు. దీర్ఘసుమంగళీ భవ, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. వెళ్ళొస్తానమ్మగారు. మంచిది. లిలీ, రా రా. ఇదిగో అందరికీ స్వీట్స్ ఇవ్వు. ఇవ్వు. ఇదిగో తీసుకోవదినా. థ్యాంక్ యూ లిల్లీ. ఓ త్వరగా అందరికీ ఇవ్వవే. పెద్దమ్మా అటివ్వు. ముందు అల్లుడు గారికి అటివ్వు. బావగారు తీసుకో అక్క. తీసుకుంటాలే చెల్లి. ముందు నువ్వు తిను. శ్యామ్, సూర్య ఒకరికొకరు తినిపించుకోండి. మనమంతా ఇక్కడే ఉంటే ఎలా తినిపించుకుంటారు? పదండి ఇక్కడి నుంచి. అమ్మా మీరు పదండి. పర్లేదు, ఉండండి. పదక్క. మళ్ళీ ఏదైనా సర్ప్రైజ్ ఉందా? ఆశ. ఇందాక సపోర్ట్ చేశాను కదా. Our life is going to have a lot of such moments, Surya. I promise. Hey.
మీనాక్షి గారు, నేనండి జయంతిని. రేపు మా కొడుకు సూర్యకి, ఇదిగో మా అమెరికా కోడలు శామ్కి నిశ్చితార్థం జరగబోతోంది. ఇప్పుడే పంతులు గారు ముహూర్తం పెట్టి వెళ్లారు. అయ్యో, ఇంట్లోనే. అది కాదండి, మీరు పిల్లలు అందరూ తప్పకుండా రావాలి, సరేనా? ఇంట్లోనే చాలా గ్రాండ్ గా చేస్తున్నామండి, తప్పకుండా రావాలి. నేను ఇంకా చాలా మందికి ఫోన్ చేయాలి కదా, ఉంటానే. ఇంకా చాలా మందికి చేయాలి. అల్లుడు గారు, అన్ని జాగ్రత్తగా రాయండి. రాసుకున్నాను అత్తయ్య గారు. ఏ లోటు రాకూడదు మరి. ఏంటర్రా అందరూ తెగ హడావిడి చేసేస్తున్నట్టున్నారు? అవునత్తయ్య గారు, నా ఫ్రెండ్స్ అందరినీ ఫోన్లో ఇన్వైట్ చేసేస్తున్నాను. ఆ కాలంలో 15 రోజుల ముందు కార్డు ముక్క రాసేవాళ్ళం. అవును, కాలం మారింది, కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారింది కదక్కా. అందరు ఇక్కడే ఉన్నారు. ఆ అమెరికా పాప, ఆ పాప తల్లి ఇక్కడికి వస్తే, వామ్మో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడేం చెయ్యాలి? చంద్ర, క్యాటరింగ్ వాళ్ళకి డెకరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా? రెడీ చేస్తున్నా నానమ్మా. ఏం లోటు రాకూడదు బాబు. ఏ లోటు రానివ్వన్నానమ్మా? ఒక పక్క పెద్ద లోటు జరుగుతుంటే లోటేమి రాదంటావేంట్రా చంద్ర? ఏంటి అందరు అలా చూస్తున్నారు? నిశ్చితార్థం అన్నారు, అది రేపే అన్నారు. మరి ఇలాంటి సమయంలో అందరూ ఇంట్లోనే ఉన్నారేంటి? ఏంటి చిన్నమావయ్య, ఇంట్లో లేక ఇంకెక్కడికి వెళ్ళాలి? అదేంటమ్మా జయంతి, నిశ్చితార్థం అన్నారు, అందరికీ బట్టలు కొనాలన్నారు, మరి షాపింగ్కి వెళ్ళాలి కదా. అబ్బా, దానికోసం మనమందరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? సూర్య శామ్ వాళ్ళకేమేం కావాలో వాళ్ళు వెళ్ళి కొని తెచ్చుకుంటారు అంతే. అయ్యో, అలా అంటారేంటి వదిన గారు? వజ్రపాటి వారింట్లో, అది వజ్రపాటి వారసుడి నిశ్చితార్థం జరుగుతుంటే ఇంటిల్లి పాదికి బట్టలు కొనాలి కదా. అప్పుడే కదా అందరికీ సంతోషంగా ఉండేది, మన స్థాయి చాటు చెప్పినట్టుండేది. అవునవును, అవునత్తయ్య గారు, ఇంట్లో అందరికీ బట్టలు కొంటే బాగుంటుంది. సరే, అలాగే కానివ్వండి, వెళ్ళండి అందరూ. ఈవిడెళదా ఏంటి? అయ్యో, ఇంటికి పెద్ద మీరు లేకుండానా? మీరు ముందు నడుస్తుంటే వెనక మన వాళ్ళందరూ నడుస్తుంటే అది కదా వజ్రపాటి వారి వైభవం. అవును నాన్నమ్మా, నువ్వు కూడా రావాల్సిందే. అదేంటమ్మమ్మా, వెళ్ళండి. ఈ మధ్య మీరు అసలు ఇల్లే కదలడం లేదు. అది కాదమ్మా, నేను రావడం ఏంటి, మీరందరూ వెళ్ళండి. అమ్మమ్మ, ప్లీజ్ ప్లీజ్. ఏంటి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు? నువ్వు రావా? అవును, నువ్వు రావా? అసలు అక్కడికి వెళ్తుందే నీ నిశ్చితార్థం కోసం. అవునమ్మా, నీకు కొత్త చీర కొనాలి కదా. సూర్య డైరెక్ట్ గా షాప్ కి వచ్చేస్తా అన్నాడు. సరే సముద్ర, మేము వెళ్తాంలే, నువ్వు వద్దు. నేను వస్తాను ప్లీజ్. ఏంట్రా అలా ఆట పట్టిస్తున్నారు? లేకపోతే చూడు నాన్నమ్మ, సాముదిన రాదంట, మనం మాత్రమే వెళ్ళాలంట. పోన్లే పద్మ, శామ్ని సూర్యని ఇంట్లో ఉండని, వాళ్ళిద్దరినీ ఏకాంతంగా మాట్లాడుకొని పాపం. పెళ్ళయ్యాక వాళ్ళిష్టం, అప్పుడు వాళ్ళ ఏకాంతానికి ఎవ్వరూ భంగం కలిగించరు. ఇప్పుడు అందరితో పాటు రావాల్సిందే. రావాల్సిందే రావాల్సింది సాముదిన, నువ్వు రావాల్సిందే. రావాల్సిందే 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 రావాల్సిందే. రావాల్సిందే రావాల్సిందే. సాముదిన, నాకు తెలీదు, నువ్వు రావాల్సిందే అంతే. అలాగే వస్తాను. ఆహాహా, ఇది కదా సమైక్యత. సమైక్యత అంటే ఇదిగో, అందరూ సకుటుంబ సపరివార సమేతంగా అర్జెంట్ గా షాపింగ్ అందరూ వెళ్ళిపోయి నిదానంగా బట్టలు కొనుక్కొని చేయండి. అంటే మీరు వెళ్ళరా? నన్ను వెళ్ళమంటున్నావు, నువ్వు వెళ్ళవా మహారాజీ? నేనెందుకులే, వాళ్ళు వెళ్ళొస్తారులే. అక్క, నువ్వు రాకపోతే నేను ఊరుకునేది లేదు. చెల్లి, నేనేమంత ముఖ్యం కాదులే, మీరు వెళ్ళరండి. రాజీ,
ఏంటమ్మా మాటలు? ఇలాంటి మాటలే ఇంట్లో మనుషుల మధ్య దూరాలు పెంచుతాయి. నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. నువ్వే ముందుండి అన్ని దగ్గరుండి జరిపించాలి. పద. ఆహా, వదిన గారు ఎంత గొప్పగా సెలవిచ్చారు. అమ్మా రాజీ, వెళ్ళమ్మా, బాగుండదు. సరే, అందరూ బయలుదేరండి. ఇదిగో నాకు కూడా ఒక లాల్చీ ప్యాంట్ తీసుకోండి. ఆ 2 గుడ్డ ముక్కల కోసం నేను ఎందుకమ్మా రావడం? తొందరగా బయలుదేరండి చెప్తాను, టైం అయిపోతుంది. బయలుదేరండి, రండి చెప్తాను. సూర్య, నాన్న సూర్య, త్వరగా రా. ఎంగేజ్మెంట్ కి షాపింగ్ కోసం వెళ్తున్నాం. నువ్వు త్వరగా వచ్చేసే బయటికి. పదండి. డ్రైవర్, సరిగ్గా పోనీయచ్చు కదా? సారీ మేడం. డ్రైవర్, ఎక్కడికి వెళ్తున్నావు? హే మ్యాన్, నిన్నే నేను అడిగేది. ఇక్కడ ఏ ఇల్లు కనిపించట్లేదు. చాలా లోన్లీగా ఉంది. అసలు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికే వెళ్తున్నాను మేడం. నో, నాకేదో డౌట్గా ఉంది. నిజం చెప్పు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఓ మై గాడ్ మామ్, హీస్ నాట్ గోయింగ్ ఇన్ రైట్ వే. ఎస్. డ్రైవర్, నిజం చెప్తావా చెప్పవా? లేదు మేడం, సరైన రూట్లోనే వెళ్తున్నాను. నో మామ్, హీస్ టెల్లింగ్ లై. మనల్ని కిడ్నాప్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అయ్య డ్రైవర్, మమ్మల్ని నువ్వు కిడ్నాప్ చేస్తున్నావు కదూ? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. అడిగితే నిజం చెప్తాడా? కాల్ ద పోలీస్ మామ్. ఎస్, యు ఆర్ రైట్. ఇమీడియట్లీ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద పోలీస్. వెయిట్. మేడం, అంత పని చేయకండి మేడం. నేను మిమ్మల్ని కిడ్నాప్ చేయడం లేదు మేడం. 5-10 నిమిషాల్లో మనం వజ్రపాటి వారి ఇంటికి వెళ్తాం మేడం. కాస్త ఓపిక పట్టండి. ఐల్ సీ జస్ట్ 10 minutes. మనము వజ్రపాటి ఇంటి ముందుండాలి, లేదంటే ఇమీడియట్ గా పోలీసులకి కాల్ చేస్తాను. అలాగే మేడం. 10 నిమిషాల్లో వజ్రపాటి వారి ఇంటికి వెళ్ళాలి. అయినా మనకెందుకు వచ్చిన గొడవ? అక్కడికే తీసుకెళ్తే పోలా? వామ్ము, వీళ్ళు ఎప్పుడు వచ్చి పడతారో ఏంటో. తొందరగా బయలుదేరండి, షాపింగ్ టైం అయిపోతుంది. పైగా వర్జం కూడా వచ్చేస్తుంది. రండి. ఏంటి చిన్నమావయ్య గారు, మీరు మరీను నిశ్చితార్థం బట్టలు కొనడానికి వెళ్తున్నప్పుడు కూడా వారి జోన్ రాహుకాలం అంటూ చూస్తారా ఏంటి? విచిత్రం కాకపోతే. కంగారు పెట్టుకుని చిన్నమావయ్య, ఎప్పుడెల్లా ఒకటే, ఏం పర్వాలేదు కదా. తప్పు. ఇప్పుడు మనం నిశ్చితార్థం బట్టలు కొనడానికి వెళ్తున్నామంటే ఒక రకంగా పెళ్లికి మనం తయారవుతున్నట్టే కదా. అదనమాట. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా మా హరి ఇలాంటి విషయాల్లో మాత్రం బాగానే బుద్ధులు చెప్తాడు. నా సిచ్యువేషన్ అట్లాంటిది. ఇప్పుడు సామాన్య తల్లి వచ్చారనుకో, నాకు బ్యాండ్ పడిపోద్ది. చిన్న తాతయ్య, అదేదో గట్టిగా చెప్పొచ్చు కదా, మాకు వినిపిస్తుంది. అదే ఏం లేదమ్మా, రాహుకాలం వచ్చేస్తుంది, తొందరగా బయలుదేరండి. అదే మాట. ఎక్కండి. ఎక్కుతున్నాలండి. తొందరగా బండి తీరా. పదండమ్మా. ఎక్కాలి. కమాన్, తొందరగా. రైట్. ఒరే సూర్య, నువ్వు పోనీరా, పోనీ. Pickle pot?